అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పారిశ్రామిక రంగం గురించే ఎక్కువగా చర్చ జరిగినా ఇప్పుడు పర్యాటక రంగం పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపత్తో ఉత్తరాంధ్ర ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మెరుగైన విమాన అనుసంధానంతో ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అరకు నుంచి భీమిలి వరకు పర్యాటక రంగంలో ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయి? గోవా తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఉత్తరాంధ్ర కొత్త చిరునామాగా మారుతుందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి కొత్త దిశను చూపబోతోంది. ఇప్పటి వరకు విశాఖ చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టిన పర్యాటకులకు ఇక ప్రయాణం మరింత సులభం కానుంది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు పెరగనున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అరకులోయ, బొర్రా గుహలు, సింహాచలం ఆలయం, రిషికొండ బీచ్, భీమిలి తీరం వంటి ప్రాంతాలు మరింత ప్రాచుర్యం పొందనున్నాయి. ఇక కోస్టల్ టూరిజం లో కూడా ఉత్తరాంధ్ర కొత్త కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, బీచ్ విల్లాలు, వెల్నెస్ రిట్రీట్లు ఏర్పడేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. గోవా తరహాలో బీచ్ వెడ్డింగ్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనువైన ప్రాంతంగా ఈ తీరం అభివృద్ధి చెందుతుందని పర్యాటక రంగ నిపుణులు భావిస్తున్నారు. దీంతో హోటల్ పరిశ్రమ, ట్రావెల్ సంస్థలు, స్థానిక సేవా రంగాలకు కూడా కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు కూడా పెరగనున్నాయి. విజయనగరం పైడితల్లి సిరిమాను ఉత్సవం, బొబ్బిలికోట వారసత్వం, విశాఖలోని తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ వంటి బౌద్ధరామాలు విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను ఒకే పర్యటనలో అనుభవించే ప్రత్యేక టూర్ సర్క్యూట్లు రూపొందే అవకాశమూ ఉంది. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే కీలక మౌలిక సదుపాయంగా నిలవబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.